హాయ్ అండి. మిస్టర్ ఎరియన్ హస్బెండ్ పార్ట్ 41. దీర్ఘమైన ముద్దులో మునిగిపోయిన ఇద్దరిని ఒక్కసారిగా అర్జున్ ఫోన్ మోగటం ఈ లోకానికి తీసుకొచ్చింది. ఇక వెంటనే తేరుకున్న ఆరోహి అతన్ని వెనక్కి తోసింది. ఇక సమయంలో ఫోన్ చేసిన వ్యక్తి అర్జున్ చేతికి చిక్కి ఉంటే నిజంగానే అతని కోపానికి బలయ్యేవాడు. అర్జున్ ముఖం వైపుకు చూడటానికే సిగ్గుపడిన ఆరోహి ఇక తాను వచ్చిన పని గుర్తుకు తెచ్చుకుని తీసుకొచ్చిన బ్యాగ్ తెరిచి అతనికి భోజనం వడ్డిస్తూ ఇక భోజనం చేయండి అని మెల్లగా చెప్పింది. అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కనే ఉన్న సోఫాపై విసిరేసి చేతులు కడుక్కుని భోజనం చేయటానికి కూర్చున్నాడు. తనకి మాత్రమే వడ్డించి తాను నిలబడి ఉండడానికి గమనించి నువ్వు కూడా కూర్చుని తిను అని అన్నాడు. ఆరోహి సంకోచంతో వద్దు, నేను తర్వాత తింటాను, మీరు తినండి అని చెప్పింది. కానీ ఆమె కూడా తనతో కలిసి తినాలని హేమ ముందే చెప్పి ఇద్దరికి భోజనం పంపించింది. అందుకే అర్జున్ ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకుని నువ్వే తింటావా లేక నేను తినిపించాలా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. వెంటనే భయపడిన ఆరోహి ఆయన చెప్పింది చేస్తాడని తెలుసుకుని మరో ప్లేట్ తీసుకోవడానికని వెళ్ళింది. అయితే అర్జున్ ఆ ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లో తింటే నీకు అన్నం దిగదా ఏంటి అని అడిగాడు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని ప్లేట్లోనే భోజనం చేయటం మొదలుపెట్టింది. ఇద్దరం ఒకే ప్లేట్లో తిందాం అని నేరుగా చెప్పడానికి తన అహంకారం అడ్డొస్తుందని అందుకే ఇలా మాట్లాడ్డాడు. ఇక అతనితో వాదించడం వలన ప్రయోజనం లేదని తెలుసుకున్నారు. మౌనంగా అదే ప్లేట్లో భోజనం చేసింది. ఆమెను చూస్తూ ఉన్న అర్జున్ కు రోజు రోజుకు ఆమెపై ఉన్న ప్రేమ ఎంతగా పెరుగుతుందో గుర్తుకొచ్చి ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. తాను ఎన్నో దేశాలు తిరిగాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలు కావాలని తనకు దగ్గర అవడానికి చాలానే ప్రయత్నించారు. కానీ వాళ్ళు తనను తాకిన ప్రతిసారి అసహ్యమే కలిగేది తప్ప ఎలాంటి భావన కలగలేదు అర్జున్కి. కానీ ఆరోహిని చూస్తే మాత్రం తనలో ఎన్నడూ తెలియని భావాలు మేల్కొంటున్నాయి. ఇన్ని సంవత్సరాల కోరికలు కలలు లేకుండా యంత్రంలా గడిచిన తన జీవితంలో ఆమె సమీపం తనలో దాచుకున్న భావాలన్నిటినీ మేల్కొల్పింది. ఆమె తనకు భయపడి ఎంత దూరంగా వెళ్లాలని చూసినా ఆ దూరాలన్నిటినీ తానే చెరిపివేసి ఎప్పుడు తన దగ్గర ఉంచుకోవాలి అనిపిస్తుంది మన అర్జున్కి. నా ముఖం చూడడానికి భయపడి వణికిపోయే ఈ అమ్మాయి ముందు నేను ఓడిపోయానని ఇప్పటికే నమ్మలేకపోతున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఆమెను వదిలి ఒక్క క్షణం కూడా కలలో అయినా దూరంగా ఉండాలనే ఆలోచనకి నాకు భయమేస్తుంది. ఎవరిని అంత ఈజీగా దగ్గరకు రానివ్వని నా హృదయం ఆమె ముందు ఈజీగా ఊడిపోయింది. ఆమెకు నా మీద ఇష్టమో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ మొరటి మనిషి ప్రేమను ఒకరోజు ఆమె అర్థం చేసుకుని ఎప్పటికీ నా పక్కనే ఉండాలని నా మనసు కోరుకుంటుంది. అలా ఎప్పటికీ తనతోనే ఉండాలన్న ఆలోచనలో మునిగిపోయిన అర్జున్కు ఒక్కసారిగా ఆరోహి పిలుపు ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఇక వెంటనే తేరుకున్న అర్జున్ ఆమె వైపుకు చూశాడు. ఆరోహి అతని నోటికి అన్నం తినిపిస్తూ ఏమండి, ఎంతసేపటి నుంచి నేను ఒక్కదాన్ని తింటున్నాను, మీరు మాత్రం ఏదో ఆలోచనలో మునిగిపోయారు. భోజనం ముందు ఇలా ఆలోచించకూడదు. మనం భోజనం కోసం ఎదురు చూడాలి కానీ భోజనాన్ని మన కోసం ఎదురు చూడనివ్వకూడదు. అలా చేస్తే అన్నపూర్ణమ్మను అవమానించినట్టే. ముందు ఆలోచనలు మానేసి ముందు తినండి అని ప్రేమగా చెప్పింది. ఆమె మాటలు విన్న అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనను తను అదుపు చేసుకోలేక వెంటనే వంగి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఇక ఏమైందో అర్థం కాక సైలెంట్ గా అతన్ని చూస్తూ నిలిచిపోయిన ఆరోహి ఏమండి, ఇదేంటి, ముందు భోజనం చేయండి అంటూ మరో ముద్ద అతని నోట్లో ప్రేమగా పెట్టింది. వెంటనే అర్జున్ నవ్వుతూ అయ్యో, నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలి అని పెట్టలేదు. సాంబార్ అంత కారం చేసి పెడితే ఏం చేస్తాను, అందుకే కొంచెం నోరు తీపి చేసుకున్నాను అంతే. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనే కోరిక ఏమీ లేదు. అయితే అయితే నీకేమైనా ఉంటే చెప్పు, ఎంత కష్టమైనా సర్దుకుపోతాను అంటూ ఆమె చేతిని పట్టుకుని ఇక ఆమె చేతిలోని ముద్దనే తిన్నాడు. అతని మాటలు విన్న ఆరోహికి పూర్తిగా అయోమయం వచ్చింది. నిజంగానే అతనే తనకు ముద్దు పెట్టాడా లేక తానే అతనికి ఇక ముద్దు పెట్టిందా అన్న గందరగోళంలో పడిపోయింది ఆరోహి. ఇక ఇద్దరు భోజనం ముగించాక ఆరోహి చేతులు కడుక్కోవడానికి వాష్రూమ్కి వెళ్ళింది.
చేతులు కడిగి తీసుకొచ్చిన డబ్బాలు కూడా చాలా క్లీన్ చేసేసి బ్యాగ్ లో పెట్టుకుని బయటకు వచ్చింది. అదే సమయంలో కొన్ని ఫైల్స్ పట్టుకుని వచ్చిన ఆఫీస్లోని ఒక అమ్మాయితో అర్జున్ నిలబడి వాటిలో ఉన్న తప్పులను చూపిస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అది చూసిన ఆరోహి మనసులోని సహజమైన ఆడపిల్ల అసూయ కలిగింది. కానీ ఆమె అందరు అమ్మాయిలా కోపడే స్వభావం కానీ గొడవ పడే స్వభావం కానీ కాదు. అందుకే ఆరు ఏం మాట్లాడకుండా అతన్ని చూస్తూ నిలబడింది. అర్జున్ ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం చూసి ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు చేరాయి. కానీ ఈసారి అవి అర్జున్ దృష్టికి రాలేదు. వెంటనే అతని వెనక్కి తిరిగి నిలబడి ఎవరికి కనిపించకుండా తన కళ్ళను తుడుచుకుంది బాధగా. ఇక మళ్ళీ వాష్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్న ఆరోహికి తనకి ఎంతో విలువైన దాన్ని ఎవరో తన నుంచి దూరం చేస్తున్నట్టుగా ఆ క్షణంలో అనిపించింది. ఆ బాధను తట్టుకోలేక అక్కడే కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. బయటకు వినిపించకూడదని రెండు చేతులతో నోరు మూసుకుని ఏడుస్తూ ఉండగా మొదటిసారిగా నిత్య ఎప్పుడు చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి. నీలాంటి మధ్యతరగతి అమ్మాయికి అర్జున్ సూర్యవంశీకి ఎక్కడ పోలిక అని ఆమె ఎప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఆరు హృదయాన్ని గట్టిగా గుచ్చుతున్నాయి. నిజంగానే తను అర్జున్కు ఏ విషయంలోని సరితోగనని భావన ఆమె మనసును మరింత కృంగదీసింది. తన బాధ మరింత పెరిగింది. అసలు తాను ఇక్కడికి రావాల్సిందే కాదని అనిపించింది. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేనని నిర్ణయించుకుని బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ అర్జున్, ఒక 5 నిమిషాలు ఆగు, నేను కూడా నీతోనే కలిసి వస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే తన ఆలోచనలో మునిగిపోయిన ఆరోహికి అతను చెప్పిన ఒక మాట కూడా వినిపించలేదు. ఇంకో క్షణం కూడా అక్కడ నిలబడే ధైర్యం ఆరోహికి లేకపోయింది. ఈ మధ్య కాలంలో తెలియకుండానే ఆ కోపిష్ట అర్జున్ ను ఆమె మనసారా ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ నిత్య ఎప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ ఆమె చెవుల్లో మారుమోగాయి. నువ్వు ఆయన స్థాయికి తగిన అమ్మాయి కాదు, నిజంగానే తను అతనికి సరిపోనని అనిపించింది. తనలాంటి అమ్మాయి చేయి పట్టుకున్నందుకు అర్జున్ ఎప్పుడు ఎవరి ముందు తల వంచాల్సిన పరిస్థితి రాకూడదని అనుకుంది. ఒకవేళ ఎప్పుడైనా అతనే తన జీవితంలో నుంచి వెళ్ళిపోమని చెప్పినా అతని సంతోషం కోసం తాను అందరికీ దూరంగా వెళ్ళిపోతానని మనసులో నిర్ణయించుకుంది. కానీ అతని పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుందని ఊహించుకోవటమే ఆమె వల్ల కాలేదు. ఆ ఆలోచనకే గుండె పగిలినట్టు అనిపించింది. కళ్ళల్లో నుంచి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుని బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చిన ఆమె తను వెళ్తున్నానని అర్జున్కి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆటో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి చేరేసరికి నిత్య ఇంట్లో లేదు. హేమ తన గదిలో రెస్ట్ తీసుకుంటుంది. లోపలికి వచ్చిన ఆరోహిని చూసిన ఆశ, అరే ఆరు, ఇంత తొందరగా వచ్చేసావా? నేనైతే నువ్వు అజ్జు ఇద్దరు బయటికి తిరిగి ఆలస్యంగా వస్తారనుకున్నానే. మరి భోజనం ఎలా జరిగింది? మా అబ్బాయి ఏమన్నాడు అంటూ ఆట పట్టించింది ఆశమ్మ. ఆరోహి మాత్రం బలవంతంగా చిరునవ్వు నవ్వి, ఆశమ్మ, చాలా అలసిపోయాను, తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్పి నేరుగా పైకి వెళ్ళిపోయింది. ఆమె సిగ్గుపడుతుంది అని అనుకున్న ఆశ ఇంకేం అడగకుండా తన పనులో పడిపోయింది. అటు అర్జున్ మాత్రం మిగిలిన పనులన్నీ ఇక రేపు చూసుకోవచ్చని నిర్ణయించుకున్నాడు. అరుదుగా తన భార్యతో ఒంటరిగా గడిపే అవకాశం దొరికిందని ఈ రోజంతా ఆమెతో బయట తిరిగి సమయం గడపాలని ఎంతో ఉత్సాహంగా తన క్యాబిన్లోకి వచ్చాడు. కానీ అక్కడ ఆరు కనిపించలేదు. బాత్రూమ్ లో ఉంటుందేమో అనుకుని తలుపు దగ్గరికి వెళ్ళి ఓయ్ అని పిలిచాడు. లోపల నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే తలుపు తెరిచి చూడగా అక్కడ కూడా ఆమె లేదు. వెంటనే కార్ డ్రైవర్ కు ఫోన్ చేశాడు. సార్, మేడం అప్పుడే వెళ్ళిపోయారు. నేను కారులో తీసుకెళ్తానని ఎంత చెప్పినా వద్దు, నేను ఆటోలోనే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయారు సార్ అని డ్రైవర్ చెప్పగానే అర్జున్ కోపం హద్దులు దాటిపోయింది. ఎంత పొగరు! నేను ఇచ్చిన స్వేచ్ఛ ఎక్కువైంది అనుకుంటుంది, అందుకే ఎవరి మాట వినడం లేదు. నేను వస్తాను ఆగు అని అంత క్లియర్ గా చెప్పినా కూడా ఒంటరిగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోయిందా అని అంటూ కోపంతో ఎదురుగా ఉన్న టేబుల్ పై బలంగా గుద్దాడు అర్జున్. ఇక గదిలోకి వెళ్ళిన ఆరోహి డ్రెస్ కూడా మార్చుకోకుండా మంచంపై పడిపోయింది. ఇక తన వల్ల కాదన్నట్టుగా ఆపుకోలేని కన్నీళ్లను వదిలేసి గుండెలు పగిలేలా ఏడ్చింది. చాలాసేపు ఏడుస్తూనే అలసిపోయి చివరికి నిద్రలోకి జారిపోయింది. సాయంత్రం 5 గంటల సమయంలో
ఎంతసేపు ఏడ్చి అలసిపోయిందో. అంతసేపు నిద్రపోయినా ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కొద్దిసేపటికి తర్వాత ఆరోహికి మెల్లగా మెలకువ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి టైం చూసేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. తను ఎంతసేపు నిద్రపోయిందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. అయ్యో, ఈవేళ ఇంతసేపు ఎలా నిద్రపోయాను, అమ్మ ఏమనుకుందో అని మంచం మీద కూర్చుంది. వెంటనే ఆఫీస్కి వెళ్ళిన విషయం, అక్కడ జరిగింది, ఇక బాధతో ఏడుస్తూ అక్కడి నుండి వచ్చేసిన విషయం గుర్తొచ్చింది. ఛీ, నేనేం చేశాను? ఆఫీస్ అంటే ఇలాంటివి సహజం. అలాంటి దానికి నేను చిన్నపిల్లలా బాధపడిపోయి ఆయనకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసాను. ఎంత పెద్ద తప్పు చేశాను అని తల పట్టుకుంది. అయ్యో, ఆయనకు చెప్పకుండా ఆటోలో ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఆయనకు నాపై ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఉంటుంది. అసలే ఆయనకు చాలా కోపం ఎక్కువ. ఇప్పుడు ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి అని ఆందోళన పడింది. ఇంకా ఆయన ఇంటికి రావడానికి టైం ఉంది, తర్వాత చూసుకుందాంలే అని అనుకుని తొందరగా లేచి డ్రెస్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది. సోఫాలో కూర్చున్న హేమ ఆమెని చూసి, ఏమైందమ్మా, ఒంట్లో బాగోలేదా? ఇంటికి రాగానే వెళ్ళి పడుకున్నావని ఆశ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా అడిగింది. దానికి ఆరు నవ్వుతూ, అదేం కాదమ్మా, నాకంతా బాగానే ఉంది. బయట ఎండ ఎక్కువగా ఉండటంతో కొంచెం అలసటగా అనిపించింది అంతే. మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. ఆమెను చూసిన ఆశ ఇక ఆరోహి కాఫీ రెడీగా ఉంది అంటూ ఒక కప్పు కాఫీ ఆమె చేతిలో పెట్టింది. ఆరు చిరునవ్వుతో తీసుకుని హేమ దగ్గరికి వెళ్ళింది. కాఫీ తీసుకుంటూ హేమ ఆమె చేతిని పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టి, మరి చెప్పు, ఆఫీస్ ఎలా ఉంది? ఉదయం నువ్వు వెళ్ళడానికి చాలా భయపడిపోయావు, కానీ ఇప్పుడు నీ ముఖం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఏమైనా మంచి విషయం జరిగిందా అని హేమ నవ్వుతూ అడిగింది ఆరుని. దానికి ఆరు సిగ్గుపడుతూ, అలాంటిది ఏమీ లేదులే అత్తమ్మా అని చెప్పి వెంటనే వంటగదిలోకి పారిపోయింది. వారి మాటలన్నీ వింటూ అక్కడే కూర్చున్న నిత్యం మాత్రం మనసులో అసహనంతో మండిపోతుంది. వంటగదిలోకి వచ్చిన ఆరోహికి మళ్ళీ ఆఫీస్ నుంచి అర్జున్ కు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసిన విషయం మళ్ళీ గుర్తొచ్చింది. అయ్యో, ఆయన కోపం గుర్తొస్తే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. చెప్పకుండా వచ్చానని తెలుసుంటే అమ్మో, ఇప్పుడు ఖచ్చితంగా చాలా కోపంగానే ఉంటారు. ఆయన కోపాన్ని ఎలా తగ్గించాలి అని మళ్ళీ ఆలోచనలో పడిపోయింది. ఇక అటు మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని అర్జున్, ఆశ్రయ్ ఇద్దరు రాత్రి 8 గంటలకి ఇంటికి చేరుకున్నారు. ముందుగా ఆశ్రయ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని వెనకాల వచ్చిన అర్జున్ మాత్రం ఈ రోజు హేమతో 2 మాటలు మాట్లాడి వంటగది వైపుకు ఒక్కసారి కూడా చూడకుండా నేరుగా పై అంతస్తుకు వెళ్ళిపోయాడు. ఇక పెళ్లైన రోజు నుంచి ఇంటి గడప దాటగానే అర్జున్ చూపు మొదట వెతికేది ఆరోహిని. ముఖ్యంగా ఆమె వంటగదిలో ఉందేమో అని చూసేవాడు. కానీ ఈ రోజు మాత్రం ఆమెను చూడాలని తపన ఉన్నప్పటికీ ఆఫీస్ నుంచి ఆరు ఒక్క మాట కూడా తనకి చెప్పకుండా, అది కూడా ఒంటరిగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన గుర్తొచ్చి అతని మనసు ఇంకా కోపంతో నిండిపోయింది. ఆ క్షణంలో ఆ రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చి అతనికి మళ్ళీ భయం వేసింది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి అడిగాడు. ఆశ ఆరోహి క్షేమంగా ఇంటికి చేరింది అని చెప్పగానే ఊరట కలిగింది. కానీ తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన భార్యపై మనసులో అర్జున్ కు బాధ తగ్గలేదు. ఇన్ని రోజులుగా తనతో ఉన్న తన ప్రేమ ఆమెకు ఒక్క రోజైనా తన కళ్ళల్లో కనిపించలేదా? కనీసం ఒక్క మాటైనా నాతో చెప్పి వెళ్ళాలి అనిపించలేదా? ఆమె తనని ఇంత దూరంగా ఉంచుతుంటే ఆ ఆలోచనకే అతనికి ఎందుకో భరించలేనంత బాధ కలిగింది. ఇప్పుడు ఆమె ముఖం కనిపిస్తే ఎంతసేపు అదుపులో పెట్టుకున్న కోపం ఎక్కడ బయటపడుతుందో అని అర్జున్కి తెలుసు. ఇక అలా జరిగితే ఆమె మనసు ఇంకా ఇంకా నొచ్చుకుంటుంది, ఇంకా నన్ను చూసి భయపడి పారిపోతుంది అని అనుకున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.